నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లాస్ట్ టైంలో మీకు ఒక సర్క్యులర్ డయాగ్రామ్ ప్రజెంట్ చేశాను. ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది కదా కార్నర్లో. సో ఇలాంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఒకటి ప్రజెంట్ చేసి సో దాని నుంచి కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో నేను చెప్పాను. సో ఇక్కడ గేమ్ ఏంటి అంటే అక్కడ మీకు కనిపిస్తున్న సర్క్యూట్ డయాగ్రామ్ దేనికి కనెక్ట్ చేయాలో మీరు చెప్పాలి. సో ఫస్ట్ తెలుగు మీడియం చెప్తే ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్పాలి. సో ఒకరి తర్వాత ఒకరు కనెక్షన్స్ ఎలా చేయాలి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని చూసి ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ ఆపరేటర్స్కి ఒకదానికి ఒకటి కనెక్షన్స్ ఏ విధంగా చేయాలి అనేది సో ఒక పాయింట్ సో ఒక టెర్మినల్ కనెక్ట్ చేయడం తెలుగు మీడియం వాళ్ళు చెప్తే సో ఇంకో టెర్మినల్ కనెక్ట్ చేయడం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్ అడ్జస్ట్మెంట్. సో ఫస్ట్ ఇనిషియల్ అడ్జస్ట్మెంట్లో ఏం చేస్తామంటే 90-90 ఇటు అండ్ ఇటు. సో ఈ కంపాస్ అనేది 90-90 వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటాం. సో నార్త్ సౌత్ సో 90-90. సో 90-90 వచ్చేంత వరకు మనం కంపాస్ని మూవ్ చేస్తూ ఉండాలి. ఓకే, 90. సో 90-90 వచ్చింది. సో 90 వచ్చిన తర్వాత సో ఏదైతే ఇక్కడ మనకి నీడిల్ కనిపిస్తూ ఉందో సో ఆ నీడిల్స్ని మనం 0కి అడ్జస్ట్ చేసుకోవాలి. 0-0కి అయిపోయిందంటారా? ఓకే, సో నార్మల్. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళు చెప్పండి ఏ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేయాలి. ఇది బ్యాటరీ, ఒకసారి చెప్పేస్తాను. ఇది బ్యాటరీ. సో ఇది మనకి వచ్చి అమ్మీటర్. సో బ్యాటరీని మనం ఈ అనే సింబల్తో డినోట్ చేసాం, అమ్మీటర్ని మనం ఇక్కడ ఏ అనే సింబల్తో చూపించాం. సో ఇది కాయిల్. సో ఈ కాయిల్ మనం ఇక్కడ సర్క్యులర్గా చూపించుకున్నాం. అండ్ కామ్యుటేటర్ వచ్చి మనకి ఇక్కడ 4 డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 4 డాట్స్ మనకి కామ్యుటేటర్. ఆ తర్వాత వచ్చి రియోస్టాట్. సో రియోస్టాట్ లైక్ రెసిస్టర్ సింబల్ లాగే ఉంటుంది రియోస్టాట్. సో రియోస్టాట్ తర్వాత కీ. సో ఇది కీ. ఇంగ్లీష్ మీడియం నుంచి స్టార్ట్ చేద్దాం. సో బ్యాటరీ కనెక్షన్ దేనికి ఇవ్వాలి? ఒకటి అమ్మేటర్ సార్. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు చెప్పండి. సో బ్యాటరీ ఈ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేయాలి తెలుగు మీడియం వాళ్ళు? ఫ్లాట్ కీ సార్. సో వెరీ గుడ్, కీకి కనెక్ట్ చేయాలి. అమ్మీటర్ యొక్క వేరే కనెక్షన్ ని దేనికి కనెక్ట్ చేయాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? సో అమ్మీటర్ యొక్క కాయిన్ సార్. ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే కనెక్షన్ లేదు అని. సో ఇది ఇలా వచ్చింది, సో ఇది ఇలా వెళ్ళింది. సో దానికి కనెక్షన్ లేదు. సో వెరీ గుడ్. కమ్యూటేటర్ నుంచి కమ్యూటేటర్. సో నెక్స్ట్ కీ నుంచి దేనికి కనెక్ట్ చేయాలి? రెసిస్టర్. రియోస్టాట్ సార్. కీ నుంచి రియోస్టాట్ తెలుగు మీడియం వాళ్ళు. సో కీ నుంచి రియోస్టాట్ ఇంగ్లీష్ మీడియం. సో కమ్యూటేటర్ నుంచి దేనికి కనెక్ట్ చేయాలి? రియోస్టాట్ నుండి కమ్యూటేటర్ సార్. సో రియోస్టాట్ నుండి కాంపాస్ కి చేయాలి సార్. ఓకే, ఎవరో ఒకరు చెప్పండి. కాంపాస్ నుంచి కమ్యూటేటర్ కి, రియోస్టాట్ నుంచి ఏదైనా రెండు రైటే. సో కాంపాస్ నుంచి కమ్యూటేటర్ కి. నా తెలుగు మీడియం వాళ్ళు రియోస్టాట్ నుంచి దేనికి కనెక్ట్ చేయాలి? కమ్యూటేటర్ సార్. అగైన్ కమ్యూటేటర్స్. సో ఇక్కడతో మొత్తం మనకి కనెక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. సో ఇంకేమైనా మిగిలినాయి అంటారా? చూడండి ఒకసారి. ఓకే, సో వచ్చిన తర్వాత మనం థియరీ చెప్పుకున్నప్పుడు సర్క్యులర్ కాయిల్స్. సో ఇది ఉంది కదా మనకి గుండ్రంగా సర్క్యులర్ కాయిల్ ఉంది కదా. సో సర్క్యులర్ కాయిల్లో సర్కిల్స్ అనేవి, సో ఆ వైర్ యొక్క రొటేషన్స్ అనేవి ఎన్ని ఉండాలి అంటే 5 to 50 ఉండాలి. సో 5 to 50లో మనం 5 నుంచి 50కి మధ్యలో ఏ నెంబర్ మనం తీసుకున్నా అది మనకి పనిచేస్తుంది. సో మనకి ల్యాబుల్లో అయితే ఒక పర్టికులర్ రొటేషన్స్ ఉన్నాయి మనకి ఇస్తారు. సో ఇక్కడ మనకి వర్చువల్ ల్యాబ్ కాబట్టి మనకి నచ్చినట్టు మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం 5 to 50 ఏది తీసుకున్నా ఓకే. ఇక్కడ మనం 50 తీసుకున్నాం. సో కాయిల్స్లో ఉన్న రొటేషన్స్ 5 to 50 అమ్మా. సో ఇక్కడ మనం 25 తీసుకున్నాం. సో దెన్ రేడియస్ ఆఫ్ ద కాయిల్. సో మనం ప్రాక్టికల్లో థియరీ చెప్పుకున్నప్పుడు
10 సెంటీమీటర్స్ ఉండాలి అని చదువుకున్నాం కాబట్టి 10 సెంటీమీటర్స్ తీసేసుకున్నాం. ఆఫ్టర్ దెన్ కంపాస్ పొజిషన్, ఇది కాంపాస్ పొజిషన్ 0లో ఉందమ్మా. సో 0 అంటే ఏదైతే సర్క్యులర్ కాయిల్ ఉందో ఇలాగా, సో కాయిల్కి మధ్యలో ఉంది ఎగ్జాక్ట్గా, సో కాయిల్కి ఎగ్జాక్ట్గా ఈ మధ్యలో ఉంది. సో ఈ మధ్యలో ఉంటే దాన్ని 0 పొజిషన్ అంటారు. సో కాయిల్ తర్వాత కాయిల్కి ఇటు కానీ వస్తే ఒకటి పాజిటివ్ పొజిషన్ ఆర్ నెగిటివ్ పొజిషన్, సో లేదా రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు మనకి దీని పొజిషన్ వచ్చి, ఆ కాంపాస్ యొక్క పొజిషన్ వచ్చి మనకి 0 పొజిషన్లో ఉంది. సో కాంపాస్ని ఇటు మూవ్ చేస్తే చూడండి ఆ లోపలికి మూవ్ అవుతుంది. సో ఈ 0 నుంచి ఇటు వస్తే బయటకు వస్తుంది. సో ప్రస్తుతం మనం 0 0 ఓకే 0 అండ్ దెన్ రియోస్టాట్ వాల్యూ. సో రియోస్టాట్ వాల్యూ కూడా ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర మనం దాన్ని 30 ఓకే ఇలా తీసుకొని 0 దగ్గర కాంపాస్లో వాల్యూ ఎంత చూపిస్తుంది చూద్దాం. అండ్ దెన్ దానికంటే ముందు ఒకసారి సర్క్యులర్ టేబుల్లో కూడా మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. టేబుల్లో ఫస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో మనం సర్క్యులర్ కాయిల్ తీసుకున్నాం కదా, ఆ కాయిల్లో ఎన్ని టర్న్స్ తీసుకున్నాం. సో 10 తీసుకున్నాం. అమ్మీటర్లో రీడింగ్, రియోస్టాట్, సో ఎక్స్, సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నామా రైట్ సైడ్ తీసుకుంటున్నామా అనే వాల్యూస్. ఆ తర్వాత θ1 θ2, సో దాన్ని రివర్స్ చేసినప్పుడు ఆ వాల్యూస్ వస్తాయి. ఓకే సీరియల్ నెంబర్ 1 వేస్తున్నానమ్మా, ఎక్కడి నుంచి మీరు చెప్పాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 1. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏంటమ్మా? కాస్త 25. సో ఇక్కడ ఏ కరెంట్, సో అమ్మీటర్లో రీడింగ్ ఎంత చూపిస్తుంది 0 ఉన్నప్పుడు? 0.16. సో ఆ తర్వాత ఆర్ వాల్యూ, రేడియస్ ఎంతమ్మా, ఎంత తీసుకున్నాం? 10 సార్. సార్ రేడియస్ అనేది మనం పెట్టేసుకోవచ్చా సార్, అండ్ కాయిల్ మనం చేంజ్ చేసుకోవచ్చా సార్? అవి అలా కాన్స్టెంట్. ఇది మనకి వర్చువల్ ల్యాబ్ కాబట్టి మనం మనకు నచ్చినట్టుగా పెట్టుకుంటున్నాం. సో మనం బయట మన ల్యాబుల్లో అయితే అవి ఆల్రెడీ దాన్ని సెట్ చేసేసి, సో సెట్ చేసిన వాల్యూస్ మనకి ఇస్తారు, అదే తీసుకోవాలి మనం. నెక్స్ట్ 0 పొజిషన్ ఇది. ఓకే అమ్మా 0 0. సో 0 0 దగ్గర కాంపాస్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జూమ్ కాంపాస్. సో 0 0 దగ్గర కాంపాస్ వాల్యూస్ చెప్పండి అమ్మా. 38 ఒకటి సార్, అండ్ 36 ఒకటి సార్. సో 36 and 38. 36 and 38. దాన్ని ఇప్పుడు ఏం చేద్దాం, మనకు ఐడియా ఉందా? రివర్స్ చేయాలి. జస్ట్ దాన్ని రివర్స్ చేయడానికి, సో ఈ రివర్స్ అనే బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో ఈ రివర్స్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే అది రివర్స్ అయిపోతుంది. సో ఒకసారి మనం అది కూడా చూద్దాం. జూమ్ కాంపాస్ తీసేద్దాం ఒకసారి. సో నార్మల్, సో రివర్స్ చేస్తుంటే చూడండి ఏమవుతుంది, అబ్జర్వ్ చేశారా? సో ఈ టెర్మినల్స్ అనేవి ఇక్కడ సో కామ్యుటేటర్లో ఉన్న 2 టెర్మినల్స్ అనేవి అటువైపు ఇటువైపు అటువైపుకి జంప్ అవుతున్నాయి. సో ఇక్కడికి ఒకటి వస్తున్నాయి. ఒకసారి చూడండి అనుకో. ఓకే అమ్మా. సో మనం ప్రాక్టికల్ చేసినప్పుడు కూడా, సో బయట మనం మన కాలేజీలో ప్రాక్టికల్ చేసినప్పుడు కూడా, సో రివర్స్ చేయాలంటే సో ఈ 2 టెర్మినల్స్ని బటన్స్ తీసి ఇటువైపు అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే సార్ కాయిల్లో మనకి కరెంట్ రివర్స్ అవుతుంది. సో ఇటువైపుగా ఎలా ఫ్లో అవుతున్న కరెంట్, సో ఎప్పుడైతే మీరు ఆ టెర్మినల్స్ 2 చేంజ్ చేశారో సో దానికి ఆపోజిట్ అవుతుంది. ఓకే జూమ్ అండ్ రివర్స్. సో ఇప్పుడు చెప్పండి అమ్మా రివర్స్ పొజిషన్లో వాల్యూస్ 36 సార్, అండ్ 37 సార్. 36 ఓకే నియర్లీ 37. ఎస్ సార్, 37 సార్ మ్యాక్సిమం. 37 and 37. సో ఇక్కడతో మనకి 0 0 అయిపోయింది. ఓకే అమ్మ ఒకటి అయిపోయింది. ఈ ప్రాక్టికల్ ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ అరేంజ్మెంట్ అంతా కనెక్షన్స్ అన్నీ కూడా మనం ఒకసారి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కనెక్షన్ మళ్ళీ మనకి కదలకూడదు. మేజర్గా ఇక్కడ ఏదైతే
సర్క్యులర్ కాయిల్ ఉందో అండ్ కాంపాస్, సో ఈ ప్లేట్ యొక్క పొజిషన్ మళ్ళీ చేంజ్ అవ్వకూడదు. సో ఎందుకు చేంజ్ అవ్వకూడదు అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను చెప్పినప్పుడు చెప్పాను. సో ఎందుకంటే వన్స్ దీని యొక్క పొజిషన్ చేంజ్ అయ్యింది అంటే మిగతా ఇంతకుముందు తీసిన వాల్యూస్ కూడా మీరు మార్చుకోవాల్సి వస్తుంది. సో ఆ వాల్యూస్ ఈ వాల్యూస్ వేరే వేరే అయిపోతాయి. సో వన్స్ మీరు ప్రాక్టికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్లేట్ యొక్క లేదా ఈ పీట యొక్క పొజిషన్ చేంజ్ చేయకూడదు. ఓకే, సో మనం 0 0 దగ్గర తీసేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ సెంటర్లో ఉంది కదా ఈ కాంపాస్ని, ఓన్లీ కాంపాస్ని మాత్రమే మూవ్ చేస్తాం ఈ ప్రాక్టికల్లో మనం. ఓకే, మీరు అందరూ చెప్పారు కొందరు రియోస్టాట్లో వాల్యూస్ మార్చుకుంటే కూడా చేంజ్ అవుతాయి. సో మనకు కావాల్సింది అది కాదు. సో మనం మేజర్గా కడుతుంది ఏంటంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మనం కడుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్స్. సో ఈ కాయిల్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని వచ్చింది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ కాయిల్కి సెంటర్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ సెంటర్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా. సో అటువైపుకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందో, సో ఒక్కొక్క దిక్కున ఏ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో మనం ఫైండ్ చేయాలి. ఓకే, అటు ఇటు మూవ్ అవుతుందా, ఓన్లీ ప్రాక్టికల్లో మనం అంతా మార్చేది ఈ కాయిల్ మాత్రమే. సో ఇందాక 0లో ఉన్నప్పుడు ఇప్పుడు 2 సెంటీమీటర్స్. సో లోపలికి వెళ్తుంది, అటువైపుకి వెళ్తుంది. సో దాన్ని మనం రైట్ సైడ్ అని తీసుకుందాం. సో లేదా 4 తీసుకుందామా. 2 సెంటీమీటర్స్. ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ కాయిల్లో రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయి చూడండి అమ్మా. రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయి. సో కాయిల్ రైట్ సైడ్ మూవ్ చేశాను. 35 సార్. 35 ఎగ్జాక్ట్ గా. ఎస్ సార్. θ1 35. సో తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి సార్. అది కామ్యుటేటర్ ని వాటి కరెంట్ రివర్స్ చేయాలి. సో రివర్స్ చేసినప్పుడు ఎంత వచ్చింది చూడమ్మా. ఇది కూడా 35 సార్. 35 నియర్లీ 36. ఎస్ సార్. 35 36. సో డిస్టెన్స్ అనేది 2 సెంటీమీటర్స్ పెట్టుకున్నాం మనం కాబట్టి 2. సో రైట్ సైడ్ పెట్టుకున్నాం. సో ఇన్ని వాల్యూ. ఓకే, ఇప్పుడు చేయాల్సింది 0.16. ఇప్పుడు అయిపోయింది. సో ఏమైంది, అది లెఫ్ట్ సైడ్ అనుకుందామా, లోపలికి వెళ్ళేది లెఫ్ట్ సైడ్ అనుకుందామా. అటువైపు వెళ్తుంది కదా. ఇప్పుడు రైట్ సైడ్ వాల్యూస్ తీద్దాం. సో 2 సెంటీమీటర్స్ లెఫ్ట్ సైడ్ తీస్తాం అటువైపు. ఇప్పుడు 2 సెంటీమీటర్స్ రైట్ సైడ్ తీద్దాం. చూద్దాం ఒకసారి. ఇందాక లెఫ్ట్ సైడ్ అనుకుంటే ఇప్పుడు రైట్ సైడ్ వద్దాం. సో ఇందాక అటువైపు వెళ్ళింది, ఇప్పుడు ఇటువైపు -2. సో ఇటు బయటకు వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ అనుకుందాం. సో ఇందాక 2 పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు -2. -2. ఓకే, చూడమ్మా వాల్యూస్ ఎలా ఉన్నాయి. 35 సార్. 35 సార్. ఇందాక అక్కడ 35 వచ్చింది సార్, అంటే నియర్లీ 36 సార్. నియర్లీ 36. సో ఇప్పుడు రివర్స్ చేయాలి దాన్ని. రివర్స్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా అదే వచ్చింది. 35 సార్. రివర్స్ చేసినప్పుడు కూడా 35 35 1 35. ఇంకొక వాల్యూ తీసిన తర్వాత ఇక్కడ కాలిక్యులేషన్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇందాక రైట్ సైడ్ మనం 2 తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ 2 తీసుకున్నాం. సో లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది. సో ఇప్పుడు చేంజ్ చేద్దాం.
4 ఓకే 4 సెంటీమీటర్ ఉన్నప్పుడు కాంపాస్ రీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో జూమ్ చేసినప్పుడు ఇప్పుడు వాల్యూస్ చెప్పండి అమ్మా. 30 వచ్చింది. 30 సార్. 30 సార్. 31 ఒకటి 39 31 ఒకటి 31 వచ్చింది. 30 31 నోట్స్ 31 నోట్స్ 30 నోట్స్ 2 అంటే 4. సో ఇవన్నీ కాన్స్టెంట్ 10 0.16 నెంబర్ ఆఫ్ రొటేషన్స్ 25 సీరియల్ నెంబర్ 3. సో ఇప్పుడు 30 అంతమా 31 30యా? ఎస్ సార్. 31 30. ఓకే అమ్మా. ఇప్పుడు దాన్ని రివర్స్ చేద్దాం. సో రివర్స్ చేస్తే ఎంత అయింది? 30 సార్ 31 అంతే వచ్చింది సార్ ఇందాకలాగే సార్. వచ్చింది సార్ ఇందాక వాల్యూస్ 30 31 30 31. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మళ్ళీ మనం రివర్స్ చేయాలి సార్. రివర్స్ చేస్తాం కదా. ఎస్ సార్. మళ్ళీ మార్చుకోవాలి సార్ కంపాస్ యొక్క. Yes, sir. మైనస్ 4 రావాలి. ఓకే జూమ్. సో ఇప్పుడు చెప్పండి అమ్మా ఎంత ఉందో రీడింగ్స్. 30 సార్. సేమ్ సార్ 30 31 సార్. ఇటు అన్నట్లుగా ఒకటే చూపిస్తుందా? ఇది కానీ ఇది కొంచెం మార్దాం. అది అంటే సార్ మైనస్ ప్లస్ వల్ల మారుతుంది. అంతా 4 ఓకే. మళ్ళీ అక్కడ ఆగింది. మళ్ళీ అక్కడ 30 31 అదే మరి. ఓకే 32 సార్. 30 32. సో నియర్లీ 2. కనిపించే నెంబర్ చెప్పకూడదు, కనిపించలేనిది చెప్పాలి. ఓకే 30 32. సో దెన్ రివర్స్ చేస్తే 31 31 సార్. 31 సార్. 31 ఓకే అమ్మా. ఎంతమ్మా? 35 సార్. 35 అమ్మా. ఎస్ సార్. 36 35 36 36 35 36. దెన్ రివర్స్ చేస్తున్నామ్మా. రివర్స్ చేస్తున్నప్పుడు వాల్యూ రివర్స్ అంతే చేస్తే వచ్చింది సార్. 35 ఆర్ 36 అలాగే వచ్చింది సార్. 35 సో 35 సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? ఇందాక రైట్ సైడ్ వెళ్ళాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ -6 35 35 సో రివర్స్ చేసినప్పుడు చూడమ్మా. 26 సార్. 26 25 సార్. 26. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వాల్యూ 6. ఇంకా రెండు వాటితో కంప్లీట్ చేసుకుందాం. -6. సో 6 అన్న 6 తీసుకున్నప్పుడు ఇక్కడ వేస్తాం. సో -6 వాల్యూ ఇటువైపు వేస్తాం. ఓకే -6 మళ్ళీ నోట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మిగిలింది 8 ఉన్నప్పుడు ఎంతమ్మా వాల్యూస్? 20 and 21 సార్. నో 21 కాదు 20 19 చూడండి అమ్మా. 20 సార్. 20 21 సార్.
21 అటువైపుకి 19 సార్, 1920 సార్, 21 కాదు సార్, 1920. అవునమ్మా. సో 10, 20, 30. సో ఇటువైపు కదా, సో ముళ్ళు ఇంకా అటువైపు ఉంది. సో 19, 20. సో 8 దగ్గర 19, 20. రివర్స్ చేస్తే సేమ్ 2019 సార్. 2019. ఇప్పుడు మనం దాన్ని రైట్ సైడ్ తీసుకురావాలి. సో ఇక్కడ +8 ని -8. సో -8 చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందమ్మా? ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి. 20, 21 అంతేనా? ఎస్ సార్. 21. రివర్స్ చేస్తున్నాను. సో రివర్స్ చేస్తున్నప్పుడు వాల్యూ 2020 ఆర్ 1920? 19 సార్, 1920. 1920 సార్. 1920. ఓకే. దెన్ ఇంకొక వాల్యూ ఉంది. ఓకే, ఇంకొక వాల్యూ. సో 10. నెక్స్ట్ రైట్ సైడ్ 10 తీసుకొద్దాం. 10. సో 10 ఉన్నప్పుడు చూడడం వాల్యూ ఎంత ఉందో? 15 and 14 సార్. 14 సార్. 14. రివర్స్ చేద్దాం. సో రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? రివర్స్ చేస్తే ఎంతమ్మా? 15, 14 సార్. 15, 14. సో చూడమ్మా, ఇది 16 కాదు, ఇటువైపుకి వస్తే 16, అంటే ఆ గీతకి ఇటువైపు ఉంటే 16. సో ఇలా లెక్కెట్టుకుంటూ వెళ్తాం కదా కింద నుంచి పైకి. ఓకే. సో దెన్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 10 ని ఇటువైపు తీసుకురావాలి. సో ఇందాక రైట్ సైడ్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ 10. ఓకే. ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది చూడండి? 15. ఎస్ సార్. సో 10 వద్ద, సో రైట్ సైడ్ 15. సో దాన్ని రివర్స్ చేద్దాం. సో రివర్స్ చేస్తే 14, 15 సార్. 14, 15. ఓకే. ఎస్ సార్. 14, 15. ఓకే అమ్మా. సో ఈ విధంగా మనం తీసుకోవాలి మొత్తం వాల్యూస్ అనేది. అర్థమైంది కదమ్మా? వాల్యూస్ ఏ విధంగా తీసుకోవాలో వర్చువల్ ల్యాబ్లో అండ్ మనం బయట తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఇచ్చిన బ్యాటరీ కరెంట్ అనేది కాన్స్టెంట్. సో అమ్మీటర్లో కరెంట్ కాన్స్టెంట్ అండ్ రియర్ స్టార్ట్ కాన్స్టెంట్ అండ్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ టర్న్స్ కాన్స్టెంట్. అండ్ దెన్ ఇంకేం కాన్స్టెంట్గా పెట్టుకున్నాం? ఓకే అమ్మా. సో స్టార్టింగ్లో ఇనిషియల్ ఒకటి 90 పెట్టుకోవాలి. సో నార్త్ సౌత్ పెట్టుకోవాలి. మనం ఇన్స్ట్రుమెంట్ని 90 పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని 00కి అరేంజ్ చేసుకోవాలి. ఓకే.